ఓర్గలు నైనిష్ టీవీకి స్వాగతం. దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరగబోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతుందని అన్నారు. రాజ్యాంగాన్ని మారడం అంటే రిజర్వేషన్లు ఎత్తివేయడమని ఆయన చెప్పారు. మోడీ తన దోసుల కోసం 16 లక్షల కోట్ల నిధులను మాఫీ చేశారని తెలిపారు. 16 లక్షల కోట్లతోని 25 కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. నిర్మల్లో జరిగిన జనజాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. తెలంగాణలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇచ్చిన హామీలను దేశమంతా అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళ అకౌంట్లో ఏడాదికి ₹1,00,000 వేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. మోడీ నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులను ఉద్యోగాన్ని హక్కుగా మారుస్తామని, కేంద్రంలో 30 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో పోడు భూములు సమస్యను త్వరలోనే తీరుస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అది जंगल जमीन नीरू गानी भूमि गानी लक्ष्य कर रही है और दूसरी तरफ बीजेपी और आरएसएस जो इस किताब को, संविधान को, आपके हक को खत्म करना चाहती है. ఈ దేశంలో జరుగుతున్నటి యుద్ధం రెండు సమూహాల మధ్య యుద్ధం. ఒక యుద్ధం భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం. మరొక సమూహం అయిన ఇండియా సమూహం భారత రాజ్యాంగాన్ని, ఈ దేశ ప్రజల హక్కులను కాపాడుతున్న సమూహం. जो भी हिंदुस्तान के गरीब लोगों को मिला है, आजादी के बाद जो भी आपको मिला, चाहे वो आपका जल हो, जंगल हो, जमीन हो, पब्लिक सेक्टर हो, रिजर्वेशन, मनरेगा हो, जो खत्म करना चाहती है, भी आपको मिला, चाहे वो आपका जल हो, जंगल हो, जमीन हो, पब्लिक सेक्टर हो, रिजर्वेशन हो, मनरेगा हो, जो भी आपको मिलता है वो संविधान आपको देता है. ఈ దేశ వనరులైన कर्जा माफ किया है. ఈ దేశంలో ఉన్నటువంటి ధనికుల కోసం దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు దారాదత్తం చేశారు. మేము రైతుల యొక్క రుణంలో ఉన్నటువంటి బీదలకు పంచే हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూయించాము. महिलाओं के बैंक अकाउंट में 2,500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 रुपए साल के आपके बैंक अकाउंट में जाते. हिंदुस्तान की सरकार पूरे हिंदुस्तान में ऐसे ही गारंटीज लागू करने जा रही है. ఇదే విధాలు ఈ పేద యొక్క మహిళ యోగాన్ని यूनिवर्सिटीज में, सरकारी ऑफिसेज में 1 साल की नौकरी गारंटी करके हम देंगे. 500తో పాటుగా దేశంలో ఉన్నటువంటి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులు मनरेगा बहुत जरूरी है. సీతక్క గారు చెప్పారు నాకు ఇక్కడ మన్రేగా అనే స్కీమ్ చాలా అవసరమని. వెనుకబడిన కులాల వాళ్ళ యొక్క సరబడరు ఏ యొక్క అత్యధికమైన ఆఫీస్. आदिवासियों की आबादी 8% है, आपका एक व्यक्ति है 90 में से. 8% మాత్రం ఆదివాసులు ఉన్నారు, కానీ వాటి వాళ్ళది ఆదివాసి 50% से ज्यादा बढ़ाने का है. దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలపై మాట తప్పమని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ జనజాతర సభ జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీ, కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ గడ్డపై నుంచి పోరు చేస్తున్నామని అన్నారు. గత 10 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబం దోచుకుంటే దేశంలోని సంపద మోడీ, అదానీ, అంబానీకి దోచిపెట్టారని చెప్పారు. ఈ 10 ఏళ్లలో మోడీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ ని ఓడగొట్టామని, ఫైనల్స్ లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ బలహీన వర్గాల గుండె చప్పుడని, కాంగ్రెస్ గెలిస్తే ఆయన ప్రధాని అవుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ ఎంపీగా తొలిసారి ఆడబిడ్డకు ఛాన్స్ ఇవ్వడమని కోరారు. ఇంద్రవెల్లిలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని
కేసీఆర్ ను గద్దె మీద నుంచి దించడానికి ఈ ఆదిలాబాదుని అడ్డాగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచే కేసీఆర్ పై సమర శంఖం ఊదినం. అదే విధంగా నేను పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన, ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా, ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి 1,50,000 ఎకరాలకు మీకు నీళ్లిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది, ఇందిరమ్మ రాజ్యంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ ఉచిత కరెంటు, గిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఒక్క పైసా అడగకపోతే మా 6 గ్యారెంటీలను అమలు చేసినట్టే. అందుకే మిత పెడతామా లేదా? సిద్ధమా? గుర్తుకే. నేను మిమ్మల్ని అడుగుతా, బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి, మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలి. రెడీనా? రెడీ రెడీ. బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? తెలంగాణ జానపద కళాకారుడు పద్మశ్రీ కిన్నెర మొగలయ్యకు మాజీ మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ ఆపేయడంతో ఆయన కూలీ పని చేసుకుంటున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై స్పందించిన కేటీఆర్ ఆయనకు ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం కేటీఆర్ మొగలయ్యను కలిసి కొంత ఆర్థిక సాయం చేశారు. మొగలయ్యకు వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్తో పాటు అన్ని రకాల హామీలను నెరవేర్చాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మొగలయ్య లాంటి జానపద కళాకారులు తెలంగాణకు గర్వకారణమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. కేటీఆర్ తనకు చేసిన సహాయానికి మొగలయ్య ధన్యవాదాలు తెలిపారు. రోజువారీ జీవితం గడపడమే కష్టంగా ఉన్న ప్రస్తుత సందర్భంలో కేటీఆర్ చేసిన సహాయం పట్ల మొగలయ్య సంతోషం వ్యక్తం చేశారు. 14 ఏళ్ళు మట్టి పని చేసి పట్టిన కాకతీయ కాలువకు బొగ్గులు వచ్చినాయి. కాకతీయ కాలువకు 150 రూపాయలకు నెల మోసినాం. కాకతీయ కాలువకు మెదకులకి కష్టం చేసి పెట్టిన చాలా దూరంగా ఉందా. మీ దండం పెడతా, అయ్య పుణ్యాన నాకు పేరు వచ్చింది. నాకు కళాకారునిగా కాలు నా పిల్లలకు మటకము నాకు ఆ జాబ్ వచ్చిందంటే కదా, ఏ గవర్నమెంట్ అడగలేదు, కలెక్టర్నే అడిగిన. కలెక్టర్లు మారిపోతుండ్రు కానీ జాబ్ ఎలక్షన్లు వచ్చినాయి. పుణ్యాన ఇల్లు కట్టుకున్నా, కోట్లు అంటే నేను చూడలే, లక్షలు కూడా చూడలే. నేను వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ 14 ఏళ్ళు మట్టి పని చేసి పట్టిన కాకతీయ కాలువకు బొగ్గులు వచ్చినాయి. ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్ కి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా కూటమి తరపున ధర్మవరంలో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ అధికార వైసీపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అవినీతి పాలనకు అంతం చేయడానికే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు స్పందించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అమిత్ షా మాటల్లో పసలేదు, చంద్రబాబు చెప్పిందే అమిత్ షా మాట్లాడారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామని సజ్జల అన్నారు. తాము చేసిన ప్రతి పనికి లెక్కలున్నాయని, ఏ బ్యాంకుకు వెళ్లినా ఆధారాలు ఉంటాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎం లాగా వాడుకుంటున్నారని అన్నారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు అమిత్ షా మర్చిపోయారా అని ప్రశ్నించారు. మీడియా మిత్రులు కాస్త కింద కూర్చోండి, ప్లీజ్. మీరు కెమెరాలు సెట్ చేసి కూర్చోండి దయచేసి. కాబట్టి ఆ పుణ్యభూమి జనసేన और तेलुगु देशम पार्टी संयुक्त रूप से भ्रष्टाचार, अपराध, माफिया और कन्वर्जन के खिलाफ अपनी लड़ाई लड़ रहे हैं। मैं ये लड़ाई को ताकत देने के लिए यहाँ आया हूँ। उद्देश्य क्या है? नन पत्रगन बाबू कान खोलकर सुन लो।
जब तक भारतीय जनता पार्टी है, भाई और बहनों, अभी ये इंडी अलायंस वाले घूमते हैं और कहते हैं कांग्रेस पार्टी को बहुमत दो, इंडी अलायंस को बहुमत दो. इतना ఈ ఇండి అలయన్స్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఇండి అలయన్స్ को ఆదరణ ఇవ్వండి, మెజారిటీస్ को सुरक्षित करना. కిసాన్ పథకంలో ప్రాణ ప్రతిష్ట మే నజార్ నరేంద్ర మోడీ గారు చేశారు. ఈ దేశంలోని 100 करोड़ का कर्ज डालने का काम एक जगन बाबू की सरकार ने किया है. जगन तेलंगाना में वहां पर भी कमल का फूल खिलने वाला है. मेरा आप सबसे अनुरोध है कि आंध्र की लोकसभा की 25 सीटें और विधानसभा में 2/3 से ज्यादा मेजोरिटी हमारे एनडीए अलायंस को दीजिए. ये सीट की चिन्ह मेरे साथ మన రాష్ట్ర లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ? కూడా ఆలోచించుకో. పోలవరం డిలే అయింది, మళ్ళీ దీన్ని పూర్తి చేసే బాధ్యత మాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాడు. ఈ రోజు సాఫల్యం అవుతా ఉంది. కేంద్రం యువత కోసం పనిచేస్తా ఉంది. అదే మరిగా ఈరోజు కావాలని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దివ్యాంగులకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా టైం తీసేస్తే, సంక్షోభం టైం ఎప్పుడైతే ఈ ఎవరు డిస్ప్యూట్ చేయండి తెచ్చుకోవచ్చు. పొలిటికల్ గా విమర్శించాలంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ ప్రౌడ్గా మేము చెప్పగలిగేది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్ గా శాచ్యురేషన్ బేసిస్ మీద కరప్షన్ కు అవకాశం లేకుండా, పిల్ఫరేజ్ స్కోప్ లేకుండా రాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించారు. 2 years లో కంప్లీట్ చేస్తాము. వాడుకుంటున్నాడు. రిజెక్ట్ చేశారు. మీ ముగ్గురు అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్స్ 2015-16 ఎక్కువ వచ్చింది. ఇది పూర్తి చేయనందులో ఆ తర్వాత ఇప్పుడు డయాఫ్రమ్ క్లోజ్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఎట్లా వీళ్ళు అపోజిషన్ హామీ ఇవ్వడం కాదు. నేను 4 ఏళ్లలోనే ఓరియంటేషన్ మారింది. పిల్లల ఎందుకంటే ఆ ఏజ్ లోనే బాగా ఆకలింపు చేసుకోగలరు. లాంగ్వేజ్ ప్రభావం వీటికి సంబంధించినంత వరకు ఇమ్మీడియట్ మాతృభాష మీద వీళ్ళకి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా అని చూస్తున్న వాళ్లకు ఇలాంటి బాపతు అసభ్యంగా కూడా మాట్లాడుతున్నాడు. అసలు పబ్లిక్ ప్లేస్ లో దీని మీద మాట్లాడుతూ తాను పాస్బుక్ చూపిస్తూ దీని జిరాక్స్ కాపీలు ఏం చేసుకుంటారని ఏదో అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నాడు? నిజంగా 2004 పొలిటిక్స్ ఇట్లా ఉంటారు. ఆయన మీడియా అంటే చెత్తబుట్టలో ఉన్నారు, మురిగుంటలో ఉండేవాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి, సెప్టిక్ ట్యాంక్ లో ఉన్న వాళ్ళు ఉండే క్రిములు ఎట్లా బిహేవ్ చేయాలి. ఎన్నికలు ఇండియా కూటమి మధ్య 2 సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం ఇండియా కూటమి పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ సాయంత్రం అలంపూర్ జనజాతర సభలో మాట్లాడుతూ ఈ సందర్భంగా రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలో 50% మంది ఆదివాసులు, దళితులు, వెనుకబడిన తరగతుల వారే ఉన్నారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. అంబేద్కర్, నెహ్రూ, గాంధీ లాంటి వాళ్ళు కృషితోనే రూపొందించిన రాజ్యాంగాన్నే అన్ని వర్గాల ప్రజలు న్యాయం జరుగుతుందని, బహుజనులకు ఉన్న 50% రిజర్వేషన్ను బీజేపీ తీసేయాలని కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. మోడీ, అదానీ, అంబానీ లాంటి వ్యాపారులకు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. కానీ రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫస్ట్ కులగణన చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. चिन्ना रेड्डी जी बीजेपी इन लोगों की रक्षा ये किताब करती है. వీళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం అని తెలియజేస్తా ఉన్నా. बीजेपी के लोग नरेंद्र मोदी जी इस किताब को फाड़कर फेंकना चाहते हैं.
ఈ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కూటమి భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం అనే పుస్తకాన్ని నలిపివేయాలని చూస్తా ఉంది. ये किताब अंबेडकर जी और गांधी जी ने दी. ఈ పుస్తకం అంబేద్కర్ గారు నిజం పోరాటం చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు. అదానీ అంబానీలను कर्जा माफ किया. అదానీ అంబానీల కోసం చేస్తా ఉన్నాము. 15% माइनॉरिटी के लोग हैं. తెలంగాణలో 15% దళితులు, 15%. దీంతోనే దళితులకు బీదలు ఎన్ని డబ్బులు రావాలి करने जा रहे हैं. ఇదే పని, ఇదే పథకం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాగానే అక్కడ కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. और हम पता लगाएंगे कि इस देश के धन में कितना धन दलितों के हाथ में है, कितना आदिवासियों के हाथ में है, कितना पिछड़े वर्ग के हाथ में है. ఒక చిత్రం అయితే ఉందని చేస్తా ఉన్నాం. मगर फिर आप 8 घंटे एक्स्ट्रा घर में काम करती हैं. They work 8 hours extra at home, women. కానీ మహిళలు బయట పని చేసి వచ్చిన తర్వాత, కూలి చేసి వచ్చిన తర్వాత కూడా 8 గంటలు ఎక్కువ పని చేస్తారు, ఇంట్లో వంటింట్లో పని చేస్తారు అనేటువంటి ఆలోచనను చేయను గుర్తిస్తాము. ఈ సంవత్సరం ప్రత్యర్థులను నిరకాటపై ఒక లిస్ట్ తయారు చేస్తాము అని చెప్తా ఉన్నాము. నరేంద్ర మోడీ గారు బ్యాంక్ అకౌంట్ లో చెప్తా ఉన్నాము. 8,500 रुपए हर महीने खटाखट 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 साल के 1 लाख रुपए. ప్రతి సంవత్సరం ప్రతి నెల 8,500 రూపాయలు టకాటగానే మీ బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అవుతుంది అని తెలియజేస్తా ఉన్నాము. अगर मोदी 22 अरबपति बना सकता है, అని తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉద్యోగం ఏ నిరుద్యోగులు, డిప్లొమా హోల్డర్లు, పీజీలు చదివిన ప్రభుత్వ किसानों के बारे में थोड़ा सा बोलना चाहता हूं. किसानों के बारे में थोड़ा बोलना चाहता हूं. కిసానం రైతుల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను. नरेंद्र मोदी जी ने आपका कर्जा नहीं माफ किया. నరేంద్ర మోడీ గారు రైతు రుణమాఫీ మీకు చేయలేదు. याद रखिए, जब हमारी सरकार थी दिल्ली में, हमने आपका कर्जा माफ किया था. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే మీకు రైతు రుణమాఫీ చేస్తామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. ప్రభుత్వం కొస వరకు వెళ్లేది కాదు. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కరీంనగర్లో పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన కేసీఆర్, బీఆర్ఎస్ అన్ని ఇచ్చినా కాంగ్రెస్ ఎల్లు ఎక్కువ ఇస్తామనేసరికి ఓట్లు వేశారని అన్నారు. అత్యాశ కొద్దీ జనం కాంగ్రెస్ కు ఓటు వేశారని అన్నారు కేసీఆర్. తెలంగాణ ఇప్పుడు మరల పడిందని అన్నారు. గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చామని అన్నారు. ఆసరా పెన్షన్లు 2,000 ఉన్నది 2,000కు పెంచామని అన్నారు కేసీఆర్. రైతు బీమా వారం తిరిగేలోపు వాళ్ళ కుటుంబానికి ఇచ్చామని తెలిపారు. పోటీ చేస్తున్న విషయం మీకు తెలుసు. ఒకటే ఒక మాట ఎక్కువ చెప్పే అవసరం లేదు. 14-15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చివరి దశకు వచ్చే టైంలో నేను ఒక మాట చెప్పిన. నేను చెప్పిన మాట ఏంటంటే, అంతా ఆంధ్ర పేపర్ వాళ్ళు ఉన్నారు అప్పుడు. వాళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ఇనిమి చేయాలని చూసేవాళ్ళే. హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ పోతా ఉన్నా. ఫైనల్ లాస్ట్ బాల్ అన్నమాట క్రికెట్లో. ఒకటే మాట వాళ్ళకి చెప్పిన, కేసీఆర్ గారు మీరు వెళ్తున్నారు, ఏం జరుగుద్ది అనుకుంటున్నారు అని అడిగినారు. నేను ఒక్కటే మాట చెప్పిన, సౌండ్ అంటే పెంచాయా బాబు, ఎంత నమ్మకం ఉండాలి. రాష్ట్రం నుంచి పోయినా మళ్ళా విమానం దిగినా అంటే తెలంగాణ రాష్ట్రంలో దిగినా. నగర్, నల్లగొండ, వగైరా ప్రాంతాల ఎక్కడ పని మొదలు పెట్టాలి 2,000 చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయింది. ప్రపంచంలోనే ఎక్కడ లేదు. స్థిరమైపోయినాం, నిలబడాలి. ఏదైతే ఉందో 1,000 ఇస్తావా 2,000 ఇస్తావా ఎక్కడ పథకాన్ని పుట్టించి బ్రహ్మాండ కాలువ 8-9 నెలలు 10 నెలలు పారేటువంటి కాకి ఇది చేయడం. ఈ రైతాంగం ఎక్కడ కూడా మనం నర్వస్ కావద్దని నాకంటే మీకు తెలుసు. సంక్షేమ రంగంలో కూడా అందరూ ఇలా బిడ్డలు బాగా మంచిగా సంతోషంగా ఉన్నారు. 100కి ఎవడో ఒకరు చెడిపోవచ్చు కానీ 99% కుటుంబాలు ఆత్మ గౌరవంతో
ఇదంతా మనకు అలవాటు మన తెలంగాణ. మనం ఇవన్నీ మంచిగా ఉన్నదానికి బాగా చెప్తాం అనుకుంటే వాడు ఇంకేంటి ఎక్కువ కట్టగలబడి ఆయన చేస్తాం. నాతో పాటు ఉండి అనేక సార్లు జైలుకు పోయిండు, కొట్లాడిండు, విద్యార్థి నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడిని పెట్టుకుందామని తీసుకొని పెట్టినాం. సరే దురదృష్టం అప్పుడు గెలవలే. నేను చెప్పిన ప్రకారమే కౌశిక్ రెడ్డి గారు నేను ఎమ్మెల్సీ చేసిన, గవర్నమెంట్ విప్ చేసిన, మళ్ళీ మీరు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి నాకు ఇచ్చినారు. ఇవాళ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గానికి మీకు డోకా లేదు. నేను ఇలా చెప్తా ఉన్నా, మీకు తిరిగి వచ్చిన తర్వాత ఇంకా 5 రోజులు పోవాలి. నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మర్రబడ్డది అయిపోయింది, తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖులో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు, నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాజెక్ట్ గెలిపించిన గడ్డ హుజూరాబాద్ గడ్డ 100% వస్తుంది. నీళ్ళు రావాల్సిన అవసరం ఉన్నది. నాకు 2 విషయాలు మీరు మామూలుగా చిన్న ముచ్చట. 9 ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు? కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు, దక్షత, ప్రజల మీద ప్రేమ, ఎట్లన్నా చేసి రాష్ట్రాన్ని కాటక్కిస్తా పెడితే ముందున్న లెక్క తేల్చు నా తెలంగాణ వాటా తేల్చు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్లో ఓటర్ల చైతన్యం సమావేశంలో బోయిన కేశవులు మాట్లాడుతూ ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు కీలకంగా మారినాయని, ప్రపంచ దేశాలు భారతదేశంలో జరిగే ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాయని తెలిపారు. 20 దేశాలకు పైనుంచి దాదాపు 75 మంది విదేశాల ప్రతినిధులు దేశంలో జరిగే ఎన్నికలను పరిశీలించారని అన్నారు. కీలకమైన ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని కోరారు. యువత, చదువుకునేవారు నడుం బిగించి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. అంటే ఇక్కడ ఆడ మగ దళిత పేద దళిత ఓటు లేకుండా ప్రతి ఒక్కరికి ఓట్లకు కల్పించింది భారత రాజ్యాంగం. కాబట్టి ఓట్ల పైన సివిల్ ల్యాబ్ అనేది ప్రవేశపెట్టారు. ఆ సివిల్ ల్యాబ్ అందరి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఉంటాయి. ఆ స్మార్ట్ ఫోన్ లో తీసుకొని వెళ్ళి అక్కడ పర్సనల్ డీటెయిల్స్ చేసినట్లయితే తప్పకుండా అక్కడ ఫోటో కానీ వీడియో కానీ చిత్రీకరించినట్టు తప్పు మధ్య ప్రలోభాలు గురి చేసిన బరువులు అభ్యర్థి. అలాంటప్పుడు మనం ఓటు అనేది నోటు కాదు, ఓటు అనేది అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పెట్టుకొని ఓట్లకు అనేది ప్రతిస్పందన మనకు అవగాహన. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తెరు మైదానంలో భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నాగర్ కర్నూలు బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అపవాదు మాటలు ఈ దేశాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళా దేశాన్ని ఒక పక్క ప్రపంచ దేశాలకు పోటీగా భారతదేశాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు తయారు చేస్తుంటే అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని మళ్ళా ముక్కలు చేయాలి, ముక్కలు చేస్తేనే మా రాజ్యం మాకు వస్తుంది, విడగొట్టి పాలించాలి, చెడగొట్టి పాలించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. ఒక పక్క చెప్తుంది ముస్లింలకు వ్యతిరేకం చెప్తుంది, ఒక పక్క చెప్తుంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు ఓడిపోతామనే భయంతో ముస్లింలందరినీ కూడా మన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టి తయారు చేసి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్లు తీసేస్తాడు మోదీ. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండు 6 గ్యారెంటీలు, ఇంకా ఏం చెప్పిండు నెల నెల వాళ్ళ అకౌంట్లో వేస్తామన్నారు. మీరు అందరు యూట్యూబ్ లో కనబడితే తీసుకొని చూడండి ఏమేం చెప్పిండో ఆ జూటాకూర ఎలక్షన్ల ముందర ఏమేం చెప్పిండో ఒకసారి చూడండి, వినండి, బాగా వినండి. అరుణమ్మ చెప్పింది వాస్తవం కదా, ఒకసారి వినండి. కంప్యూటర్ కొనుక్కోండి, 1200 రూపాయల సిలిండరు నరేంద్ర మోదీ పెంచింది అని చెప్తున్నారు. ప్రతి మాట జూట. ఈయన అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, గుర్తు పెట్టుకునండి.
చేతులేపి పిడికిలు బిగించండి. భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాం. అటువంటి తరుణంలో కేవలం భారతదేశం కాదు, నేను ఒక వ్యక్తి ఆడియో వినిపిస్తా, ఆయన కూడా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కావాలనుకుంటున్నారు. మీకు ఇప్పుడు గద్వాలలో వెళ్ళి మహబూబ్ నగర్ లో వెళ్ళి ప్రచారం అరుణమ్మకు అగ్నెస్ట్ చేసిన మోడీ గారే ప్రధానమంత్రి కావాలంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యర్థులు సైతం మోడీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు. భారతదేశంలో తరతరాలు నడవాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధాని పాసిబులే లేదు. ప్రధానమంత్రి గారు మూడవసారి 400 సీట్ల గెలిచేది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గద్వాల జిల్లా కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ కు నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రంజిత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశామని, బీజేపీ తరపున తాము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకోసమే బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో యువతకు పెద్దపీట వేశారని, తనకు ఎంపీ టికెట్ ఇచ్చిన పోటీకి నిలిపారని తెలిపారు. తనకు జెడ్పీ చైర్మన్ రాకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నాయని, అందుకే తాను బీజేపీ పార్టీలో చేరినట్లుగా ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని, ఇప్పుడున్నటువంటి ఎంత సమయం ఉంటుందో అంత సమయం వరకు పూర్తి స్థాయిలో కష్టపడి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని ఈరోజు ఈ సందర్భంగా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ధన్యవాదాలు. నాగర్ కర్నూలు నడిగడ్డ హక్కుల పోరాట సమితి మా సంఘము మొన్న కాంటెస్ట్ చేసినటువంటి ఏపీ కాబట్టి తీసుకోవడం జరిగింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి. పాత్రికేయ మిత్రులందరికీ, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి గారికి, ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో యువతకు అవకాశం కల్పించి ఈరోజు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను కూడా ఒక యువకుడిగా మీకు సపోర్ట్ చేసి మీకు మద్దతు తెలిపి యువతకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించాలని కార్యకర్తలందరికీ కూడా అసెంబ్లీలో కూడా బీజేపీ భారతదేశ పార్లమెంట్ అందరూ అడిగారు నన్ను, ఒక్క పార్లమెంట్ ఇస్తారు పార్లమెంట్లో అనేది. కొన్ని లక్షల మంది యువకులు అంటే రాజకీయంగా నన్ను ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలపమని, వీలైతే పార్టీలో జాయిన్ కావమని తెలపడం జరిగింది. సమయం తక్కువ ఉన్నందువలన జాయినింగ్ డిలే అవుతుంది, కానీ మద్దతు మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుందని కార్యకర్తలంతా కూడా ఆలోచించుకొని. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్లు 9 నేషనల్ టీవీ.